అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో మూడో తరం హీరో నాగ చైతన్య. ఇప్పటి వరకు పెద్ద హిట్స్ ఏం లేవు పాపం. బ్లాక్ బస్టర్లు అట్లాంటివి లేవు. కానీ ఈ తండ్రి సినిమా చాలా బాగుంది. అంటే వాళ్ళకుండే లవర్ బాయ్ ఇమేజ్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అంటే అన్న ప్రేమాభిషేకము, అన్ని ప్రేమ సినిమాలు. అలాగే నాగార్జున కూడా ప్రేమ సినిమాలే, వాళ్ళ కొడుకు కూడా ప్రేమ సినిమాలే. అంటే వాళ్ళ వారసత్వం అంతా ప్రేమ ప్రేమ అంటే వచ్చింది. ఇది కూడా ప్రేమ సినిమానే, తండేలు అనే సినిమా. మన గీతార్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. చాలా బాగుంది ఈ సినిమా. అంటే రొటీన్ కి భిన్నంగా నాగ చైతన్య గెటప్, మామూలుగా లవర్ బాయ్ అంటే ఆహార్యం మామూలుగా ఉంటుంది కదా, మంచి హీరోయిన్లను అట్రాక్ట్ చేసే విధంగా. అలా కాకుండా ఈ సినిమాలో ఒక బెస్తవాడి క్యారెక్టర్. అంటే ఇది ఒక యథార్థ కథ చెప్పాలంటే. ఇది ఒక అంటే పెద్దోళ్ళది కాబట్టి ఆటోబయోగ్రఫీ అనకూడదు, కానీ ఇది పాకిస్తాన్ బార్డర్ లో చిక్కుకున్న ఓ జాలరి నిజ జీవిత కథ ఇది. దాన్ని బేస్ చేసుకొని రూపొందించారు ఇది. కథాపరంగా వస్తే ఈయన కూడా ఒక జాలరి, మన నాగ చైతన్య. వీళ్ళు 9 నెలలు సముద్రంలో చేపల వేటకు బయలుదేరినప్పుడు ఒక తుఫాన్ వచ్చి వీళ్ళకు తెలియకుండానే పాకిస్తాన్ బార్డర్ లో చిక్కుకుంటారు అనమాట. చిక్కున్నప్పుడు వాళ్ళు, అంటే మన దేశమైనా పాకిస్తాన్ ఏ దేశమైనా వాళ్ళ బాటలు దాటిస్తే తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఇది కూడా అలాగే జరిగింది. తీసుకుపోయి జైల్లో వేస్తే పాకిస్తాన్ జైల్లో ఎలా ఉంటాయి, మన భారతీయులు చిక్కుతే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా హింసిస్తారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేదంతా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. నాగ చైతన్య గెటప్ విషయానికి వస్తే, అతను గడ్డం పెంచి మట్టి కొట్టుకొని పోయిన గెటప్ లో, అంటే జాలు అంటే అట్నే ఉంటది. ఆ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటాడో అలా. ఆహార్యం కూడా, అతని ఆహార్యము, అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇది ఒక ప్రేమ కథగా, వాళ్ళ ఊర్లో జరిగే ప్రేమ కథ. సాయి పల్లవి ఆమెతో లవ్, మంచి మంచి డూయట్లు ఇట్లు కూడా అనుకోని విధంగా ఇతను పోయి ఆ సముద్రంలో వేరే దేశం వాళ్ళకు చిక్కడము, వాళ్ళ హింసలు పెట్టడము, అతను ఎప్పుడు వస్తాడా, అతన్ని ఎలా విడిపించాలా అనే, జస్ట్ లైక్ రోజా సినిమా గుర్తొస్తుంది ఇది చూస్తే. రోజాలో కూడా అంతే కదా, సైనికుడు తీసుకుపోయి వాళ్ళు ఉగ్రవాదులు అరెస్ట్ చేస్తే ఆమె మధుబాల వెళ్ళి పోరాటం చేస్తుంది. అంటే దాదాపు అలాంటిదే. ఈమె తన ప్రియుడి కోసం ఎదురు చూడటము, అంటే ఒక భగ్న ప్రేమ, ఇవన్నీ చాలా చందు మొండేటి చాలా చక్కగా సీన్ తర్వాత సీన్ తెలిసిన కథను చెప్పడం చాలా ధైర్యంతో కూడుకున్న పనిది, సాహసం. తెలిసి అందరికీ తెలిసిన కథ ఇది, ముందే రివీల్ చేశారు. ఇది జరిగిన కథ. ఒక మత్స్యకారుడు అక్కడ పాకిస్తాన్ జైల్లో పడితే అతను ఎలా వచ్చాడు, ఎలా విడిపించారు అతన్ని, మన భారతదేశం దౌత్యవేత్తలు ఏం చేశారు, ఇంకా చాలా పెద్ద ఒక ఒక రకంగా అంటే ఇది దేశభక్తి గల ప్రేమ కథ. అందుకే నేను రోజు సినిమాతో పోల్చాను. చాలా బాగా తీశారు. భూతద్దం పెట్టి ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది అనేది కాదు, మనకు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించిందా లేదా అనేది సినిమా యొక్క పరమార్థం. అది జరిగింది. లాగులు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అనేది కాదు. కాకపోతే శ్రీకాకుళం మాండలికంలో క్యారెక్టర్లన్నీ చాలా బాగా, చాలా ముచ్చటేసింది. మాండలికం అనేది చాలా ముచ్చటగా ఉంటది. అంటే ఏ ప్రాంతమైనా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళ పలుకుబడి, వాళ్ళు మాట్లాడే విధానము చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే ఏ ప్రాంతం అయినా కూడా గమ్మత్తు. అంటే వేరే ప్రాంతం వాళ్ళకు అది కొత్తగా అనిపించవచ్చు, కానీ ఆ ప్రాంతం వాళ్ళకు కానీ చాలా బాగుంటుంది. ఇందులో ఉండే క్యారెక్టర్లన్నీ బాగానే మాట్లాడండి. కాకపోతే హీరో హీరోయిన్ మాండలికాన్ని పలికించడంలో సాహసం చేశారు. అంటే ఏదో లోపాలు ఉంటాయి కదా చిన్నగా. వీళ్ళు చక్కటి ఆంధ్ర తెలంగాణ మాట్లాడే వీళ్ళు పోయి ఆ ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడ్డ విషయం. ఓకే, అది కూడా మనం మన్నించవచ్చు. ఓవరాల్ గా మంచి కెమెరా పనితనం, మంచి సంగీతము, మంచి సాహిత్యము అన్ని సమపాలనలో కుదిరాయి. అంటే ఇప్పుడు ప్రేక్షకుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఒక థ్రిల్లింగ్, ఒక దేశభక్తి, ఒక ప్రేమ, ఇవన్నీ అన్ని అంశాలను చాలా చక్కగా దర్శకుడు రూపొందించాడు. ఇది ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది. అక్కినేని కుటుంబానికి ఇదొక బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమా లాగా 3 భాషల్లో రిలీజ్ చేశారు. 3 భాషల్లో కూడా చూస్తారు, ఎందుకంటే కథలో దమ్ముంది, కథ నడిపించిన తీరు బాగుంది. కాబట్టి ఈ సినిమా మంచి విజయవంతమైన సినిమా అని చెప్పక తప్పదు.